అనపర్తి ఎమ్మెల్యేపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు. మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిపై తూర్పు గోదావరి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. మాజీ మంత్రి చెల్లుబోని శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ, అనపర్తి ఏఎంసీ మాజీ చైర్మన్ కృష్ణారెడ్డి, చెక్కంపూడి రాజా తదితరులు పాల్గొన్నారు. ఫిర్యాదు సారాంశం మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి మాటల్లో జరుగుతున్నటువంటి దుశ్చర్యలు, కక్ష సాధింపు చర్యలు, దౌర్జన్యాల గురించి వివరించడానికి ఈ రోజున తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారిని కలవడం జరిగింది. దీనికి మరి మాతో పాటు జిల్లా అధ్యక్షులైనటువంటి శ్రీ వేణుగోపాలకృష్ణ గారు, అదేవిధంగా రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులైనటువంటి చెక్కంపూడి రాజా గారు, నేను కృష్ణారెడ్డి గారు, మిగతా నాయకులు వెళ్ళి కలిసి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఈ దౌర్జన్యాల గురించి ఎస్పీ గారికి వివరించడం జరిగింది. ఈ ఎలక్షన్ ముందు అయితే, ఎలక్షన్ తర్వాత కొత్తలో అయితే ఏదో వాళ్ళు గెలిచిన ఉత్సాహంతో ఏదో చేస్తుంటారులే అన్నట్టుగా ఊరుకోవడం జరిగింది. కానీ రాను రాను వాళ్ళ దౌర్జన్యాలు మితిమీరిపోతున్నాయి. ఈ రోజున చూస్తుంటే మరి సాక్షాత్తు ఎమ్మెల్యే మా ఏఎంసీ ఎక్స్ చైర్మన్ వంటి సబ్బెల్లి కృష్ణారెడ్డి గారికి ఫోన్ చేసి నువ్వు చేసిన ఆరోపణల గురించి వివరణ ఇవ్వడానికి నువ్వు వస్తావా మా ఇంటికి, లేదంటే మీ ఇంటికి నేను రావడం జరుగుతుందని కూడా మరి అడగడం జరిగింది. అంటే ఈ రకంగా దౌర్జన్యాలు చేస్తూ, అంటే భయభ్రాంతులు చేసి మరి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణగదొక్కాలని చూడడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అతను ఎన్ని చర్యలు చేసినా, ఎన్ని దుశ్చర్యలు చేసినా, ఎంత దౌర్జన్యాలు చేసినా కూడా ఎవరిని కూడా వాళ్ళు వైపు తిప్పుకోలేరు. తాత్కాలికంగా భయపెట్టి కొంతమందికి కొండవాళ్ళు వేసినా కూడా ప్రజల్లో ఎప్పుడూ కూడా అనపర్తి నియోజకవర్గంలోనేటి, రాష్ట్రంలోనేటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఉన్న అభిమానం ఎక్కడికి కూడా చెక్కు చెదరదని ఈ సందర్భంగా ఎమ్మెల్యేకి తెలియజేస్తూ, మరి మీడియా ముఖంగా ఒకటే చెప్తా ఉన్నా, ఎమ్మెల్యేకి మీ హనీమూన్ పీరియడ్ అయిపోయింది. ఇక ఈ రోజు నుంచి కూడా మీరు కానీ, మీ అనుయాయులు కానీ, మా కార్యకర్తల పైన కానీ, మా నాయకుల పైన కానీ దౌర్జన్యం చేస్తే సహించేది లేదు. దానికి ప్రజల నుంచే తిరుగుబాటు ఏ రకంగా తీసుకొస్తామన్నది మీరే చూస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.